హలో అన్వర్ గారు. హాయ్ సార్. సో ప్రీవియస్ వీడియోలో మనం చాలా నీట్గా కొన్ని విషయాలు చెప్పారండి, అంటే మైండ్ సెట్ మీద. ఎస్, ఒక ఆపర్చునిటీ మూసుకుపోయి ఉంటే ఇంకొక చోటు తెరుచుకుని ఉంటుంది. ఖచ్చితంగా ఆ అవకాశాన్ని మనం గుర్తించాలి. ప్రతి కష్టం వెనుక ఒక అవకాశం ఉంటుంది అనేటువంటి విషయం మీరు గుర్తు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లా ఆఫ్ అట్రాక్షన్లో అంత గొప్ప క్వాలిటీ ఉంటుంది. అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా మీరు ఇందాక దేని వల్ల గొడవలు వస్తాయి అని అంటే పచ్చని కాపురంలో పచ్చనోట్లు లేకపోవడం, ప్రతి కాపురంలో పచ్చనోట్లు లేకపోవడం వల్ల వస్తాయి. పచ్చని కాపురం బగ్గుమంటుంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒకసారి చూద్దాం ఈ ఎపిసోడ్లో ఏం చెప్తున్నారు సార్. ఈ ఎపిసోడ్లో లా ఆఫ్ అట్రాక్షన్లో అండి మిలినియర్ మైండ్ సెట్కి వెళ్తే మనం అట్రాక్ట్ చేస్తుంటాం. సో మరి మిలినియర్ మైండ్ సెట్కి వెళ్ళాలి అంటే అయితే మిలినియర్ మైండ్ సెట్కి ఎప్పుడైతే మీరు వెళ్తారో పీపుల్ వెల్కమ్ చెప్తారు. ఎప్పుడు వెల్కమ్ చెప్తారు? జాగ్రత్తగా ఉండండి. వెల్కమ్ చెప్పాలంటే ఇన్కమ్ ఉండాలండి. వెల్కమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్. అంటే మీకు వెల్కమ్ పెరగాలంటే ఇన్కమ్ పెరగాలి. చూడండి, కమ్. సో మీరు కమ్ ఇందులోకి వస్తే నేను ఇన్కమ్ ఎలా తెచ్చుకోవాలో చెప్తానండి సెషన్స్లోకి వచ్చిన తర్వాత. 7 రోజుల క్లాసెస్లో మీరు కమ్ అయితే అప్పుడు నేను ఇన్ అనేది ఎంటర్ అవుతుంది. సో అండ్ ఈ విధంగా అండి ఇక్కడ చూడండి సార్, ఈ పిక్లో లేడీ జెంట్ అంటే ఇన్కమ్ లేకపోతే ఎలా భయపడతారు? ఇంట్లో వాళ్ళు కూడా, వైఫ్ కూడా భయపడుతుంటారు. మామూలుగా కాదు, అప్పుడు భయపడాల్సిందే చాలామంది. ఎందుకంటే నేను చాలామందిని చూశానండి, హస్బెండ్స్ ఒకప్పుడు బాగా డబ్బు సంపాదించి ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి ఇంట్లో లేడీస్ ఎలా అయిపోయారంటే వాళ్ళనే మాటలకు వాళ్ళు పాపం ఏం అనలేకపోతున్నారు. బికాస్ ఒకప్పుడు డబ్బు సంపాదించారు, తర్వాత కొన్ని మిస్టేక్స్ వల్ల లాస్ అయిపోతే ఇంట్లో డబ్బు సంపాదించకపోతే ఎక్కడ విలువ ఉండదు, పిల్లలు కూడా విలువ ఇవ్వరు. సో అండ్ దాని తర్వాత ఒకరోజు ఒక పెద్ద మీటింగ్ అయిందండి అమెరికాలో. ఒక అతను ఆ ప్రోగ్రామ్ పేరు ఏం పేరంటే హౌ టు చేంజ్ యువర్ లైఫ్ అని ప్రోగ్రామ్ పెట్టాడు. అతను అసిస్టెంట్ ఏం చేశాడంటే, సార్ ఇవన్నీ మనం పాంప్లెట్స్ వేద్దాం. ఓకే అని జాగ్రత్త కొట్టించి పాంప్లెట్ పేరేటి హౌ టు చేంజ్ యువర్ లైఫ్ కొట్టించి అని చెప్పేసి ఒక 10,000 పాంప్లెట్లు పంచారండి. 10,000 పాంప్లెట్లు. అతను ఏం ఎక్స్పెక్ట్ చేశారంటే కనీసం ఒక 1000 మంది వస్తారనుకున్నాడు. ఎవరు? ట్రైనర్. అయితే పాంప్లెట్ అంతా కొట్టించిన తర్వాత అసిస్టెంట్ పాంప్లెట్ కొట్టించిన తర్వాత చూస్తే ఆ ట్రైనర్ చూసాడు, హే ఇదేంట్రా ఇలా చేసావు, నీకేం చెప్పాను, నువ్వేం చేసావు, హౌ టు చేంజ్ యువర్ లైఫ్ అంటే ఏంటి రాంగ్ చేసావు అని అన్నాడు. ఏంటో రాంగ్ చేసేది లాస్ట్ చూద్దాం. కానీ ఎవరు రారేమో అనుకున్నాడండి. తీరా చూస్తే 1000 మంది వస్తారు అనుకున్న వాళ్ళు 3,000 మంది వచ్చారు. అతనికి అర్థం కాలే, ఏంట్రా ఎలాగొచ్చారు. తీరా ఏంటి ఆ పాంప్లెట్ అని చూస్తే హౌ టు చేంజ్ యువర్ లైఫ్ బదులు హౌ టు చేంజ్ యువర్ లైఫ్ త్రూ అంటే వైఫ్ అని పెట్టిపోయింది అక్కడ. అంటే ఇక్కడ అంటే ఇంట్లో వైఫ్ని మార్చగలిగితే లైఫ్ మారిపోతున్న విషయం చాలామందికి అర్థమవుతుంది. అంటే ప్రపంచంలో అంటే చాలామంది ఏంటండి, ఎస్పెషల్లీ ఇంట్లో హస్బెండ్స్ అయితే అందరూ పొగుడుతారు కానీ ఇంట్లో వాళ్ళ వైఫ్ మాత్రం పొగడరు. మా ఆయన మా తెలుసులేండి మా ఆయన గురించి అంటారు. అంటే మళ్ళీ చెప్తున్నానండి, మీరు కానీ బాగా డబ్బు సంపాదించి నేను చెప్పాను కదా సార్, హార్లిస్ట్ అవుతారా, బూస్ట్ అవుతారా, జీడిపప్పు వేసి ఉప్పు చేయమంటారా, జీడిపప్పు లేదనుకోండి, లేకపోతే ఇంకా లైఫ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. బాగా అడుగుపోయినా డబ్బు లేదనుకోండి, బాగా మాడిపోయిన ఉప్మా గీకి అని తినండి, చాలండి మీరు సంపాదించి ఏమాత్రం సరిపోతుంది అంటారని. సో అంటే డబ్బు అంత ఇంపార్టెంట్ అండి. డబ్బు లేకపోతే వచ్చేది జబ్బు అండి, మానసిక జబ్బు. అవును. దాని తర్వాత అండి ఈవెన్ రాబర్ట్ కియోసకి చెప్తాడు, లోవర్ యువర్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ద హయ్యర్ ద రిస్క్. రాబర్ట్ కియోసకి చెప్తాడండి మాట. రిచ్ డాడ్ పూర్ డాడ్ రాబర్ట్ కియోసకి ఏం చెప్పిందంటే, మీ లైఫ్లో ఎంత ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్లో వెనకబడితే అంత హయ్యర్ రిస్క్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అది నాకు నిజంగా బాగా కనెక్ట్ అయిందండి. అంటే నేను ఇంత చిన్నప్పటి నుంచి మనం అన్నీ చదువుకున్నాం కానీ డబ్బు గురించి ఏం చదువుకోండి, ఎవరు చెప్పరు డబ్బు గురించి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, లైఫ్లో డబ్బు సంపాదించేటప్పుడు ఫస్ట్ ₹1,00,000 సంపాదించడం చాలా కష్టం అనిపిస్తుంది అండి. ఫస్ట్ 1,00,000 ఏదైతే ఉందో అది కష్టం అనిపిస్తుంది. అదే కోచ్ ఉంటే, నాలాంటి కోచెస్ ఏం చేస్తున్నారంటే ఆ స్టెప్ని దాన్ని ఇలా ఈజీ స్టెప్స్కి చేసేస్తున్నారండి. ఆ మొట్టమొదటి ఏదైతే మెట్టు ఉందో దాన్ని చూడండి, బ్రేక్ ఇంటూ స్మాల్ స్టెప్స్. నా దగ్గరికి పెద్ద లక్ష్యాలు పెట్టుకుని వచ్చిన వాళ్ళకి ఏం చేస్తానంటే దాన్ని స్మాల్గా డివైడ్ చేసి ఎలా ఈజీగా ఇచ్చేవాళ్ళని కొన్ని టెక్నిక్స్ చెప్తానండి, మైండ్ పవర్ టెక్నిక్స్ అనమాట. సో అందువల్ల మన వాళ్ళందరూ కూడా చాలా ఈజీగా ఇచ్చి అవుతున్నారు. నా దగ్గరికి 1,00,000 వస్తుందా సార్ అనే వాళ్ళని 1,00,000 వేస్తున్నాను నేను. అసలు అంత గొప్పగా మైండ్ సెట్ తీసుకెళ్తాను లా ఆఫ్ అట్రాక్షన్. వీళ్ళందరినీ ఏం చేస్తున్నానంటే మనీ మ్యాగ్నెట్స్ చేస్తున్నానండి.
సో లాస్ట్ టైం మనం ఎలా అన్నాం కదా సార్, ఇది డబ్బు ఇది మనం అని చెప్పేసి ఇలా వీళ్ళందరూ ఏమవుతున్నారంటే మనీ మ్యాగ్నెట్స్ అవుతున్నారు. అంటే వాళ్ళు చేసే యాక్షన్లో చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల డబ్బుని చాలా ఈజీగా అట్రాక్ట్ చేయొచ్చు. చాలామంది ఏంటంటే వాడే పదాలు ఏదైతే ఉన్నాయో అవి నేను కరెక్ట్ చేస్తాను అనమాట. చాలామంది ఒక అన్నారు, సార్ తల తాకట్టు పెట్టైనా నేను బంగారం కొంటాను. అయిపోయా అన్నారు కదా, తల తాకట్టు పెడతాను, తల తాకట్టే పెడతారు. యూనివర్స్ అలాంటి పరిస్థితులు తీసుకొస్తుంది అనమాట. మీరు వాడే పదాలు ఏదైతే ఉన్నాయో కొన్ని పదాలు చెప్తానండి, ఈ పదాలు మీరు వాడకూడదు అని స్విచ్ వర్డ్స్. ఎస్. సో ఆ పదాలు మీరు కానీ నా సెషన్స్కి వచ్చి నేర్చుకుంటే లైఫ్ లాంగ్ అండి, ఈ వారం రోజుల కోర్సు మీకు జీవితాంతం ఉపయోగపడుతుందండి. జనరల్గా మనం ఏదైనా బట్టలు తీసుకుంటే ఒక 1 year 2 years ఉపయోగపడతాయి, ఏదైనా ఒక వస్తువు కొన్నా, ఒక మొబైల్ కొన్నా. కానీ ఈ కోర్స్ మీకు లైఫ్ లాంగ్ అండి, లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. మీకు కాదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఉపయోగపడుతుంది. కొంతమంది ఫ్యామిలీస్ అయితే అండి, సౌమ్య అక్రమ్ అనే ఒక మేడం ఉన్నారు మనకి బెంగళూరులో. జూమ్లో ఫ్యామిలీ అండి, మొత్తం ఇంట్లో ఫ్యామిలీ అంతా 4-5 కూర్చుంటారు ఆ జూమ్ ముందు. సో నేను సెషన్స్ చేసేటప్పుడు డ్యాన్స్ చేసినప్పుడు మొత్తం ఫ్యామిలీ అంతా చేస్తుంటారు. మొత్తం అందరికీ డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు మొత్తం 4 బిజినెస్ చేస్తున్నారు, 4 డబ్బులు వస్తున్నాయి. అండ్ బాగా డబ్బు సంపాదించాలంటే ఫారిన్ ట్రిప్స్ గురించి ఆలోచించాలి. చాలామంది మీరు అబ్జర్వ్ చేయండి, చిన్నప్పుడు చదువుకున్నాం, 7 వింతలు చదువుకున్నాం. ఎప్పుడైనా మీకు వచ్చింది ఆ 7 వింతలు చూడాలని? చాలామంది అసలు ఆలోచన కూడా చేయరండి. ప్రపంచంలో 7 వింతలు చదివేస్తారు, కానీ ఆ 7 వింతలు చూడాలన్న ఆలోచన ఎప్పుడైతే మీకు వస్తుందో దెన్ అప్పుడు మీకు ఫారిన్ ట్రిప్స్ మీరు అట్రాక్ట్ చేస్తుంటారు మీ లైఫ్లో. అన్ఎక్స్పెక్టెడ్గా మీకు ఒక ఫారిన్ ట్రిప్స్ రావచ్చు. అది ఎలా వస్తుందో కూడా చెప్పలేమండి. ప్రపంచంలో ఈరోజు అందరూ ఏం చెప్తున్నారంటే లా ఆఫ్ అట్రాక్షన్, టాప్ కోచెస్ ఇన్ ద వరల్డ్స్ కూడా ఏం చెప్తున్నారంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా మిరాకిల్ జరుగుతుందో ఎవరూ చెప్పలేరు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. జరగడం లేట్ ఏమో కానీ జరగడం మాత్రం పక్కా అండి. సో ఇది. సో నాకైతే చిన్నప్పుడు 7 వింతలు చూసినప్పుడు అంటే ఆ తర్వాత ఒకసారి ఎప్పుడే అనిపించింది ఎలాగైనా 7 వింతలు మీరు కూడా అనుకోండి, బలంగా అనుకోండి లైఫ్లో. అది మీ పిల్లల ద్వారా నెరవేరచ్చు, ఎలా జరగచ్చు, కంపెనీ మీకు ఆఫర్ ఇవ్వచ్చు, లేదా మీ కంపెనీ ఎవరైనా ఎలాగైనా జరగవచ్చు అండి. ఎక్సలెంట్. సో ఇదండి. దాని తర్వాత మనం ఏం చేస్తామంటే వారం రోజుల క్లాసెస్లో మీరు ఏదైనా డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే మన చుట్టూ ఒక ఆరా ఉంటుందండి. ఇక్కడ మీరు చూస్తే ఈ ఆరాకు ఒక వైబ్రేషన్ ఉంటుంది అనమాట. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే మీ ఆరా బట్టి మీ వైబ్రేషన్ ఉంటుంది. ఆరా ఎప్పుడైతే నెగిటివ్గా ఉంటుందో, అంటే వీక్గా ఉంటుందో, మనం నెగిటివ్ సిచ్యువేషన్స్ని, నెగిటివ్ పీపుల్ని అట్రాక్ట్ చేసేస్తుంటాను. నేను ఈ వారం రోజుల క్లాసెస్లో ఏం చెప్తానంటే ఈ ఆరా ఏదైతే ఉందో ఈ ఆరాని ఎలా మనం క్లెన్స్ చేసుకోవాలి, పాజిటివ్ ఎనర్జీ ఎలా నింపాలి. జనరల్గా మనం ఏదైనా ఇంట్లో ఏదైనా తిన్నాక తెచ్చుకున్నాం అనుకోండి సార్, ఫస్ట్ ఏం చేస్తాం, ఆ ప్లేట్స్ని శుభ్రంగా కడిగేసి అప్పుడు అందులో ఫుడ్ వేసుకుంటాం. నిన్న వాడిన ప్లేట్లు మనం తినంగా. సో అందువల్ల మీ అందరూ గుర్తుపెట్టుకోండి, మీ అందరూ నా సెషన్స్కి వచ్చింది ఫస్ట్ ఏం చేస్తానంటే నెగిటివ్ ఎనర్జీ క్లియర్ చేసేస్తాను, అప్పుడు పాజిటివ్ ఎనర్జీ నేను నింపుతాను. డబ్బు అంటే పాజిటివ్ ఎనర్జీ అండి. అసలు అప్పుడు డబ్బుని అట్రాక్ట్, డబ్బు రావాలి అంటేనే పాజిటివ్ ఎనర్జీ ఉండాలండి మనలో. ఇప్పుడు సడన్గా మన అకౌంట్లోకి సడన్గా మెసేజ్ టింగ్, ఏంటి మెసేజ్, 1 crore అకౌంట్ క్రెడిట్ ఇన్ యువర్ అకౌంట్ అను. 1 crore ఎవరేసారో బాబు అని అంటావు. అదే సడన్గా ఏదో మెసేజ్ వచ్చిందని చూసి 5 lakhs డెబిట్ అని వచ్చింది అనుకోండి, 5 లక్షలు డెబిట్ అన్నారు అనుకోండి, వెంటనే ఇంకా మైండ్ అప్సెట్ అయిపోయి పారిపోతాం, బ్యాంక్కి వెళ్ళిపోయి. సో అంటే డబ్బు మనిషి యొక్క మానసిక స్థితిని మార్చేస్తుందండి. అంత చూడండి ఎగ్జాంపుల్, 1 crore రూపాయలు ఎలా ఉంటుందండి, జిల్ జిగా అనమాట. ఇంకా లైఫ్ మామూలుగా ఉండదు. అంటే చెప్తున్నానండి, డబ్బు సంపాదించండి. డబ్బు ఎలా సంపాదించాలి తెలుసు సార్? మీ అందరూ చెప్తాను, డబ్బు ఎంత సంపాదించాలంటే ఇంత డబ్బు నేను ఏం చేసుకుంటాను అనే ఆలోచన వచ్చేంత వరకు సంపాదించాలండి. ఈ రోజుల్లో టెన్షన్ లేదండి, ఓన్లీ టెన్షనే. ఇప్పుడు చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ రిటైర్ అయినా కూడా పెన్షన్ 30,000-40,000 వస్తే ఎలా బతకాలరా అని అనుకుంటారు. ఈ రోజుల్లో మీరు చేసే ఉద్యోగాలకు పెన్షన్ ఉందా? లేదు. అందుకే పెన్షన్ లేకపోతే టెన్షన్ వస్తుంది. అందుకే ఈ ఏజ్లోనే కష్టపడండి. ఎందుకంటే ఈ ఏజ్లో మనం చెమట చుక్క కారిస్తే రేపు ముసలైన తర్వాత కన్నీళ్ళు చుక్క కార్చమండి. సో మీ అందరు చెప్తున్నాను, ఇప్పుడు మీరు చెమట ఎంత చుక్క కారిస్తే రేపు కన్నీళ్ళు చుక్క అంత కార్చరు. ఇప్పుడు చెమట చుక్క కార్చకపోతే రేపు కన్నీరు చుక్క కార్చాల్సి ఉంటుంది. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా ఈరోజు బాధపడుతున్నారండి డబ్బు విషయంలో, చాలా రాంగ్ స్టెప్స్ వేసి. సో అటువంటి రాంగ్ స్టెప్స్ వేయకుండా నేను నేర్పిస్తాను. సో కోచ్ ఉంటే ఏమవుతుందంటే మోర్ అచీవ్మెంట్ ఇన్ లెస్ టైం. కోచ్ లేకపోతే ఏమవుతుందంటే లెస్ అచీవ్మెంట్ ఇన్ మోర్ టైం. ఏది కావాలో చాయిస్ ఈజ్ యువర్స్. సో ఈ విధంగా నేను ఆరాని క్లెన్స్ చేస్తాను, ఎనర్జైజ్ చేస్తాను, స్ట్రాంగ్గా. ఆటోమేటిక్గా వీళ్ళందరూ డబ్బులు ఎలా వస్తున్నాయంటే ఫస్ట్ నేను ఆరా క్లెన్స్ చేస్తాను, వైబ్రేషన్ పెంచుతాను. అండ్ అబండెన్స్ మెడిటేషన్ చేస్తానండి. అబండెన్స్ మెడిటేషన్ వాళ్ళ చేయిస్తాను. కొన్ని మ్యూజిక్స్ ఉంటాయి, ఆ మ్యూజిక్స్ ప్లే చేసి నేను కొన్ని గైడెడ్ మెడిటేషన్ చేయిస్తుంటాను. గైడెడ్ మెడిటేషన్లో ఏం చేస్తానంటే వాళ్ళ మైండ్ హిప్నటైజ్ చేసేసి కంప్లీట్గా డబ్బు అనే ఒక పవర్ఫుల్ కాన్సెప్ట్ని వాళ్ళ మైండ్లో తీసుకెళ్తానండి.
మిడిల్ క్లాస్ నుంచి మిలినియర్ తీసుకెళ్ళిపోతాను అనమాట. సో నేను ఒక పైలట్ లాగా జస్ట్ అలా ఎక్కి కూర్చుంటే చాలు, నేను టేక్ ఆఫ్ చేసేస్తాను వాళ్ళు. సో ఇదండి, ఒక్కసారి ఫ్లైట్ టేక్ ఆఫ్లోకి వెళ్ళి ఎలా ఉంటాయి సార్, మబ్బులు బా కింద అన్ని చాలా అద్భుతంగా కనిపిస్తుంటాయి. అప్పటిదాకా ఇవన్నీ బిల్డింగ్లు మామూలుగా కనిపిస్తాయి, కానీ పైకి వెళ్తే బా బా హైదరాబాద్ ఎంత బాగుందో, అబ్బా అబ్బా ఆ విధంగా తీసుకెళ్తానండి. సో దాని తర్వాత అండి అదే కోచ్ లేకపోతే ఎలా ఉంటుంది అంటే ఎలా ఉంటుంది, వాళ్ళు చేసుకుంటే ఎలా ఉంటుంది. అది చూడండి, ఏసీ బయట బిగించాడు, అది లోన్ బిగించుకున్నాడు. అతనట నాకు వచ్చిలేండి ఏసీ బిగించడం ఎందుకు, 1000 రూపాయలు నేనే చేసేసుకుంటాను. చాలామంది ఏంటంటే ఎందుకులేండి కోచింగ్, ఆ పుస్తకం చేసి సరిపోద్దా, లేదా యూట్యూబ్ వీడియోస్ చేసి సరిపోద్దా అనుకుంటారు. ఇలాంటి వాళ్ళ రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే ఎలా ఉంటాయి. వాళ్ళకి ఒక పర్సన్ ఏసీ కొనుక్కుని 1000 రూపాయలు 2000 గురించి ఎందుకు ఇన్స్టలేషన్ డబ్బులు దండిగా అని చెప్పేసి అతనికి వెళ్ళి చేసేసుకున్నాడు. ఏమైంది తర్వాత ఇంట్లో పడుకుంటే ఏంటి వేడిగా వస్తుంది అనుకున్నట్ట, ఏసీ ఏమో బయటకు వెళ్ళి బిగించాడు, అదేమో అవుట్లెట్ ఏమో లాన్ బిగించాడు. కోచ్ అన్వర్ గారు లాంటి కోచ్ లేరు అని అంటే ఇదిగో ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. నిజంగా సార్ చాలామంది ఏంటంటే యూట్యూబ్లో చూసిన వీడియోకి క్లాస్కి డైరెక్ట్గా అటెండ్ అయిన దానికి దర్ ఈస్ రిజల్ట్. చాలామంది చెప్పారంటే సార్ అక్కడికి ఇక్కడికి చాలా అద్భుతమైన, అంటే నేను ఏం చేస్తానండి వాళ్ళ చేత లైవ్లో నేను ఎప్పుడైతే మాట్లాడుతుంటానో వాళ్ళు డౌట్స్ ఆన్సర్ చేస్తుంటానో, ఎందుకంటే డౌట్స్ పోతే అమ్మ మూడతో వస్తుందండి. ఆ డౌట్ పోవాలి సార్, డౌట్ ఉంటే కానీ మనకు డౌట్ ఉంటే డౌట్ కిల్స్ మోర్ మేనిఫెస్టేషన్ అండి, లా ఆఫ్ అట్రాక్షన్. కోటేశ్వర్లు అవ్వలేరు. అలాగే మన దగ్గరికి వచ్చిన వాళ్ళండి కావ్య మేడం అని చెప్పేసి ఫ్రమ్ రాజమండ్రి. సో ఇక్కడ చూడండి 1 lakh క్రియేటెడ్. ఇక్కడ మీరు క్లియర్గా చదవండి సార్, నేను ఈ క్లాసెస్ స్టార్ట్ అయ్యాక ముందు ఎన్నో డేస్ నుంచి అమౌంట్ కోసం ట్రై చేస్తున్నా, ఎక్కడా సెట్ అవ్వలేదు. బట్ మాకు తెలిసిన వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఇంట్రెస్ట్ లేకుండా 1 lakh ఇచ్చారు. అమ్మాయి 6 నెలలు బట్టి ట్రై చేస్తుంది సార్ డబ్బు కోసం. ఇక్కడ అనురాధ మేడం చెప్పేసి ఉంది సార్ 40,000 రూపీస్ టుడే రిసీవ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ. అంటే వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళు ఫోన్ చేసి ఇగోండి మాకు డబ్బులు సెట్ అయ్యి మీకు ఇచ్చేస్తున్నాం. సో ఈ ఒక్క క్లాస్కి మీరు రాగలిగితే లైఫ్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోతారండి, మామూలుగా కాదు. సో ఈ విధంగా అండ్ నేను ఫైనల్గా చెప్తున్నానండి, ధనవంతులు ఎప్పుడు కూడా అవకాశాల మీద స్వారీ చేస్తారు, జర్నీ చేస్తారు. సో ఇది ఒక అవకాశం, దీని కింద ఉంటారా పైన ఉంటారా చాయిస్ మీ ఇష్టమేనండి. సో ఇది ఈ విధంగా అవకాశాలు మనం వాడుకోవాలి. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, నేను ఇలా గైడ్ చేస్తుంటానండి, రండి 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 కొన్ని నేను హైవే చూపిస్తాను, మాకు వద్దులేండి మేము వెళ్తామండి అని అలా కింద మీద పడి చాలా కష్టాలు పడుతున్నారండి. సో రండి, నమ్మండి, నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు. సో జస్ట్ 7 రోజుల క్లాస్ మామూలుగా ఉండదండి, మామూలుగా కాదు. 7 అనేది చాలా పవర్ఫుల్, లాస్ట్ టైం కూడా చెప్పాను. సో జస్ట్ 7 రోజులు మొత్తం 7 తరాలు గుర్తుండిపోయేలాగా సక్సెస్ అయ్యేలా నేను చేస్తాను. Anyways, great and thank you sir. Thank you sir. Thank you so much. Thank you sir. Thank you.